మొత్తానికి నిన్న ఆయన లొంగిపోయింది. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే ఆయనతో పాటు 60 మంది 1+60 మల్లోజుల వేణుగోపాల్ ప్లస్ ఇంకొక 60 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నది వార్త. మొన్న రాత్రే గడ్చిరోలి పోలీస్ స్టేషన్కి వచ్చారట వీళ్ళంతా, ప్రత్యేకంగా అడవుల్లోంచి పోలీసు వాహనాల ద్వారా. అయితే ఈ విషయము మార్నింగ్కి మీడియాకు లీక్ అయింది. యాక్చువల్ వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే అక్కడ వాళ్ళ ఆ రాత్రి అక్కడ పెట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయాలి. సో కానీ మీడియాకు లీక్ అవడంతో పోలీసులు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. అయితే నిన్న తెలిసిన సమాచారం సోర్స్ ఏంటంటే ఈ 60 మందితో పాటు ఇంకొక 50 మంది రాబోతున్నారు అని, అంటే మొత్తం 100 మందికి పైగా మల్లోజుల ప్లస్ 100 మంది లొంగిపోతున్నారని, ఇంకొక టీం రాబోతున్నదని. ఇంకొక వార్త నిన్న ఇన్నయ్య గారు ఫోన్ లైన్లో చెప్తున్నారు, బయట డిస్కషన్ జరుగుతున్నది. తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ ఆయన టీం కూడా ఛత్తీస్గఢ్లో లొంగిపోయే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. మరి అది క్లారిటీ లేదు, ఇంతవరకు అయితే ఏం వార్తలు ఏం పెద్దగా లేవు. సో ఆయన చంద్రబాబు నాయుడు కేసులో ఐపీఎస్ ఉమేష్ చంద్ర అని చంపిన కేసులో, మాధవరెడ్డి కేసులో ఆయన నిందితుడిగా చెప్తూ ఉంటారు.